కేసీఆర్ హరీష్ రావు సంతకాలే తెలంగాణకు మరణ శాసనం అయ్యాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అన్నింట్లోనూ ఓటమితో సర్కారుపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కమిషన్ల కోసం పాలమూరును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చారని మండిపడ్డారు. కాళేశ్వరం వెనుక ఎటువంటి ఫార్ములా లేదన్నారు. ప్రాజెక్టులు పంపులు ఎన్ని పెరిగితే అంత కమిషన్లు వస్తాయన్నదే బీఆర్ఎస్ ప్లాన్ అన్నారు. ఏపీ సర్కార్ పెన్నా బేసిన్లోకి కృష్ణా నీటిని తరలిస్తుంటే కేసీఆర్ ఎన్నడూ ప్రశ్నించలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ప్రజాభవన్లో కృష్ణా గోదావరి నదీ జలాల వాటా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు సీఎం. సంకుచిత స్వభావంతో ఈ ప్రభుత్వాన్ని విమర్శించడమే కాకుండా ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని, ఆలోచనను, అవగాహనను తప్పుబట్టి ప్రజలకు తప్పుడు సమాచారాన్ని చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణా నది, గోదావరి నది మధ్య భూభాగమే తెలంగాణ రాష్ట్రం. ఈ రెండు నదులే మన యొక్క జీవన మరణ సమస్య. 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞ ప్రాజెక్టులను ప్రారంభించి ఇరు ప్రాంతాల కృష్ణానది మీద ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్న సందర్భంలో కూడా ఆనాడు పి జనార్దన్ రెడ్డి గారు పోతిరెడ్డి పాడు ద్వారా మనకు జరిగే నష్టాన్ని బలంగా వాదన వినిపించడం జరిగింది. మాకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం జరగాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సిందే. దానికి ప్రధానమైన కారణం నీళ్ళ పోరాటాల ప్రాతిపదికన ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ అని ఈరోజు మనం నిరూపించుకున్నాం. ఈరోజు జరుగుతున్న చర్చ జరిగిన తప్పిదాలను సవరించుకుంటూ ఈనాటి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఎత్తుగడతో ముందుకెళ్తున్నాం. దీనికి సంబంధించి చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు వివిధ సందర్భాలలో టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న మాటలకు సంబంధించి కొంత వివరణ నేను ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బ్రిజెస్ ట్రైబ్యునల్ని అపాయింట్ చేసింది కృష్ణానది మీద నీటి పంపకాల కోసము 2004లో వేస్తే ఈరోజు 2026కు వచ్చినాం. 21 సంవత్సరాలైనా ఈ నీళ్ల మీద జడ్జిమెంట్ రాలే. ఇంకా ఎన్నేళ్ళకు వస్తుందో దానికి లెక్కలేదు. 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు గెలవలేదు. ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ పరిస్థితి ఎప్పుడు ఆ పార్టీకి లేదు. ఆ తర్వాత కంటోన్మెంట్లో జరిగిన ఉప ఎన్నికలు, ఆ తర్వాత జూబ్లీ హిల్స్లో జరిగిన ఉప ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో ఎక్కడ కూడా పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. ఓటమి తప్ప పార్టీకి ఏమీ కనిపించలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు సహకరిస్తున్నాడని ఒక అపోహను కల్పించడం ద్వారా తన పార్టీని బతికించుకునే ప్రయత్నంలో భాగంగా ఒక అబద్ధాల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని అబద్ధాల సంఘం ద్వారా నోరు తెరిస్తే ప్రతి పదము అబద్ధం, అట్లా 24 క్యారెట్ అబద్ధాలు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు చెప్పి మన మీద అపోహలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. గోదావరి బేసిన్లో తుమ్మిడియేటి నుంచి చేవెళ్ల వరకు నీళ్ళు ఇవ్వడానికి ఆనాడు అంచనాలు వేసి 38,500 కోట్లతో మొదలుపెట్టిన ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరు మీద తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తరలించడం ద్వారా 1,50,000 కోట్లకు అంచనాలు పెంచారు. ఇందులో ప్రధానంగా ఆయన వ్యాపారం సింపుల్, అయిన ట్రేడ్ సీక్రెట్ ఏంది లేదు, పంపులు లిఫ్టులు. ఎన్ని పంపులు ఎన్ని లిఫ్టులు పెంచితే చంద్రశేఖరరావు గారి ఇంట్లో అంత కనక వర్షం కురుస్తుంది. వేరే ఏ ఫార్ములా కనిపెట్టలే ఆయన. ఈ మట్టి పని ఒకటి చేస్తాడు, తట పని ఒకటి చేస్తాడు, పంపులు లిఫ్టులు తీసుకురా ఆడవాడి బిల్లులు ఎత్తేసి. కాళేశ్వరం మీద పీసీ ఘోష్ ఏం రిపోర్ట్ ఇచ్చిండో నేను చెప్పాల్సిన అవసరం లేదు, లోతుకి వెళ్ళదలుచుకోలేదు. సేమ్ ఫార్ములా జూరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి శ్రీశైలానికి తరలించిండు. ప్రబుద్ధుడు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు పోయి సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ డైరెక్షన్ ఇచ్చింది. మీరు 7.15 టీఎంసీ ఫర్ డ్రింకింగ్ వాటర్ పనులు చేసుకోండి, మీరు వ్యవసాయానికి అసలు ఇక్కడ మట్టి తీసి ఇక్కడ పోయడానికి వీల్లేదని 2023లో మనకు ఆర్డర్ ఇచ్చిండ్రు. పంపులకు లిఫ్టులకు పైసలు ఇవ్వాలి కదా కాంట్రాక్టర్కి, దాంతోనే ఆయన కమిషన్ వస్తుంది కదా. పంపులు లిఫ్టుల కాంట్రాక్టర్స్కు పేమెంట్ ఇవ్వడానికి ఇది తాగునీటి ప్రాజెక్టు కింద చిత్రీకరించేసి పంపులు లిఫ్టుల కంపెనీకి మొత్తం పేమెంట్లు ఇచ్చిండే. స్థూలంగా చంద్రశేఖరరావు 27,000 కోట్లలో మీరు ఒకసారి మొత్తం డీటెయిల్స్ ఇస్తే పంపులు లిఫ్టులకే